హలో ఇన్స్పెక్టర్. హాయ్, ఐఎమ్ ఇన్స్పెక్టర్ కిరణ్. జేమ్స్ బాండ్. ఇక్కడ ఎవరో బ్యాండ్ మేళ వాళ్ళంటే ఫోన్ చేశారు. బ్యాండ్ మేడం వాళ్ళు కదా, బాండ్, జేమ్స్ బాండ్. హాయ్, ఐఎమ్ ఇన్స్పెక్టర్ కిరణ్. ఇప్పుడే కదండి చెప్పారు. చెప్పానా? ఆ, మీ పేరేదో చెప్పారే. నేను ఇప్పటివరకు ఏం చెప్పలేదే. చెప్పారనుకున్నానే. ఐఎమ్ ఇన్స్పెక్టర్ గురునాథం. ఐఎమ్ ఇన్స్పెక్టర్ కిరణ్. చెప్పింది ఎన్నిసార్లు చెప్తారండి? చూడవయ్యా ఇన్స్పెక్టర్ గురునాథం. గురునాథం గురునాథం. ఇన్స్పెక్టర్ కిరణ్. కొంచెం మతిమరుపు అనుకుంటా. మామూలు మతిమరుపు కాదు, గజనీకే పెద్ద కజిన్ లా ఉన్నాడు. చెప్పండి, ఇంతకు ఏమేమి పోయాయి? అరే, అప్పుడే దొంగను పెట్టేసుకున్నారా? యు ఆర్ అండర్ అరెస్ట్. హలో హలో హలో, దొంగతనం కాదే బాబు, ఇక్కడ జరిగింది మర్డర్. ఇడికే తెలీదు. ఓ షట్, నా జ్యుడిషియర్ లో మర్డరా? ఐ డోంట్ టాలరేట్. ఓ, ఇట్స్ కోల్డ్ బ్లడెడ్ బ్లడీ మర్డర్. ఎక్స్క్యూజ్ మీ, ఇతను మీకేమవుతాడు? దారిని పోయే దాన అవుతాడు. మరి మీ దారిని మీరు పోకుండా ఇక్కడేం చేస్తున్నారు? హలో, నేను డిటెక్టివ్ జేమ్స్ బాండ్. హీఈస్ రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్. అన్యాయం అక్రమం జరుగుతున్నప్పుడు స్పందించకుండా ఎలా ఉంటావు? సూపర్ డైలాగ్, బాగుంది. ఏ సినిమాలోది? అయ్యో అమ్మా. ఫస్ట్ ఈయన్ని హాస్పిటల్లో చూపించండి రా. వీడికి ఏది గుర్తుంటుందో ఏది గుర్తులేదో నాకు అర్థం కావట్లేదు. ఐ కాంట్ టాలరేట్. ఎస్, ఇలాంటి వస్తువులు టాలరేట్ చేయకూడదు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఈయన్ని అడగండి. నన్ను ఏం చేయమంటారు? ఈయన అడగండి సార్, ఈయన అడగండి. నన్ను ఏం చేయమంటారు? గుడ్ ఐడియా. హలో, వాడు చచ్చిపోయాడు. హలో, ముందు ఆ శవాన్ని పోస్ట్ మార్టం పంపించండి. అదేం డిపార్ట్మెంట్? అయ్యా బాబు, టైంకి గుర్తొచ్చి చావదే. కానిస్టేబుల్, ఫోన్ చేసి మన వాళ్ళు రమ్మని చెప్పు. నేను కానిస్టేబుల్ కాదు, ఇన్స్పెక్టర్ గురునాథం. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని రమ్మని చెప్పు. ఓ కరెక్ట్. వాళ్ళెవరు? అరే పాండు, ఇక నా వల్ల కాదు. ఈ శవంతో ఆడు తిప్పలు ఆడు పడతాడు కానీ మనం బయలుదేరదాం. అక్కడ రాఘవేంద్ర వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళరా బాబాయ్. ఇదంతా చూస్తుంటే నేను ఇక్కడే ఉండి ఈ కేసుని సాల్వ్ చేసే బాధ్యత నా మీద ఉందనిపిస్తుంది. అది కాదురా పండు, నేను చెప్పేది విను. లేదు బాబాయ్, ఇప్పుడు నేను చెప్పే మరి నేను ఆ మెంట్లో ఉన్నాడు. అందగాడా, మనం కూడా వెళ్ళిపోదామా? నో, ముందు ఈ బాడీ ఇక్కడి నుంచి కదిలితే తప్ప మనం ఎక్కడికి కదలలేం. అవును, ఏమైంది? వీడికి అంబులెన్స్ కు ఫోన్ చేశారా? చెయ్, మిమ్మల్ని అడిగేది, అంబులెన్స్ కి ఫోన్ చేశారా? ముందు ఈ కారు వివరాలు తెలుసుకోమగడా. కార్ నెంబర్ ఎంత? ఇక్కడ చూడు. ఓ థ్యాంక్స్. హలో, కార్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకో. బాబాయ్, రాబరీ కేసులో మీరు నోట్ చేసిన నోట్ నెంబర్స్ ఏంటి? గాడ్, సేమ్ నెంబర్లు ఉన్నాయి. అంటే వీడు రాబరీలో ఒకడన్నమాట. బట్ ఎవడు వీడిని చంపేసింది? షీలా వీడు ఇదేనంటావా? సీల్ చేసిన గేటు, పోలీసులని కాపలా పెట్టారంటే ఖచ్చితంగా ఇదే అయ్యుంటుంది. ఇలా వెళ్ళటం కష్టం. వెనక నుండి వేరే దారుందేమో చూద్దాం పదా. ఓకే పదా. ఆ షీలాని చెప్పింది ఇక్కడేనేమో. అవునవును.
వాళ్ళని చంపింది వీడేనేం. మరి భిక్షపతి వాడు ప్రేమికుడే కాని హంతకుడు అయి ఉండడు. వీడిని పట్టుకుంటే వాడిని విడిపించచ్చు కదా. ఆమా ఏం వెతుకుతున్నాడో తెలీదు. వాడిని ఫాలో అవుదాం. పద పద. ఏమన్నా దొరికిందా? ఏం దొరకలేదురా, పద. వీడెవడో బోల్ట్ కు బాబులా ఉన్నాడు. మెరుపులా మాయమయ్యాడు. కనీసం బైక్ నెంబర్ కూడా కనిపించలేదు. కానిస్టేబుల్ కూడా ఫేకే. అక్కడ చూడు. అవును, పిజ్జా బాక్స్. పిజ్జా బాక్స్. ఖాళీ డబ్బాను కూడా వదలవా? నేనేమంటున్నానంటే ఇక్కడేదో కార్ ఆగిన గుర్తులున్నాయి అంటున్నాను. నేను చెప్పేదేంటంటే ఇక్కడెవరో కార్ ఆపి పిజ్జా తిన్నారంటున్నా. అయితే ఈ పిజ్జా ఎవరు తిన్నారో తెలిస్తే మనకేదైనా క్లూ దొరకచ్చుగా. ఏమండి ఏమండి? వంటింట్లో ఎవరు లేర్రా? నీ దగ్గర ఏమనుంటే పట్రారా, కలిసి భోంచేస్తా. నేను గురునాథ్ అండి సార్. మీరా? రండి రండి. ఓ అక్కడ కూర్చోవద్దు. అక్కడ కూర్చుంటే ఇక్కడ రిధం పాడుతుంది. అమ్మ! అదేంటండి, ఎవరింటికి వచ్చేటప్పుడు తుణమో పణమో తీసుకురావాలి. ఉత్త చేతులతో ఊపుకుంటూ వచ్చేటేవనా? కనపట్లా? నేనేమన్నా చుట్టం చూపుగా వచ్చానా? చట్టం పని మీద వచ్చా. వెదవది, ఇక్కడ ఆకలేస్తుంది. ఇంట్లో వాళ్ళు విహారయాత్రకు వెళ్లారు. నేను లేచి వంట చేసుకోలేను. సమయానికి వచ్చావో, నువ్వు వెళ్ళి వంట చేస్తే ఇద్దరు కలిసి తింటా. ఏంటి నేనా? రాదా? మీరే పోలీస్ అండి. కొట్టడమే కాదు, కమ్మగా వండి పెట్టడం కూడా తెలుసుండాలి. వెదవది, ఆకలి వస్తే బీపీ వస్తుంది. బీపీ వస్తే కళ్ళు తిరుగుతుంది. కళ్ళు తిరిగితే కోమలకు వెళ్ళిపోతా. మీరు వచ్చిన పని ఆవాదో. ఓకే, నేను వంట చెయ్యాలి. చేస్తా. సారీ సారీ. కంకర పగల కొట్టే క్రషర్ పక్కనే కూర్చున్నట్టుందిరా. నీకు దండం పెడతాను, ఆపరా. ఉప్మాలో జీడిపప్పు కాస్త ఎక్కువే వేస్తా, గన్నేరు పప్పు కూడా వేస్తా. వినిపిస్తుందా మిత్రమా? నా సంగీతం వినడమే అదృష్టం. నీ పూర్వజన్మ సుకృతం సుకృతం సుకృతం. రాఘవేంద్ర, దీంతో మంచి టేస్ట్ వస్తుందిరా నీ ఉప్మా. నీకు ఈ లావెటరీ బ్రష్ పగిలిపోయింది. బంగారు లాంటి తబలా పగిలిపోయింది. ఇక్కడ నా గుండె పగిలిపోయింది. నా సంగీతం ఎంత వింటే ఎవరికైనా గుండె పగిలిపోవాల్సిందే. కాల్చున్నాడు ఎవడో మిమ్మల్ని రాంగ్ ప్లేస్ లో కాల్చాడు. ఇక్కడ కాల్చుంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? అదే నా ఉద్దేశం ఏం లేదు సార్. ఇక్కడ కాల్చుంటే మీ పెళ్ళాం పుస్తులు తెగిపోయి ఉండేవి కదా అనే బాధతో అన్నాను. అయ్య హట్టు. అయ్యో హట్ట వద్దు, ఉప్మా మెక్కండి. ఇప్పుడు వాయించట్లేదు కదా. ఉప్మా టేస్ట్ మారుతుంది. సరే గాని ఆ దొంగల్లో మీరెవరినైనా చూసారా? ఫోటోలుగా చూశాను.
ఏది చూపించండి. ఆ, ఆ, ఇందులో ఒక్కడు ముఖం కూడా సరిగ్గా కనపట్లేదు కదా, అందరూ మాస్కులతో ఉన్నారు. వాళ్ళు తీమని అడిగితేనే కాల్ చేశారు. సరిగ్గా చూడండి. ఎవర్రా నువ్వు? ఫోన్ చేసి కారు గురించి నాకు చెప్తావు, పోలీసులు చెప్పుకోపా. రే నువ్వేరా పోలీస్? అవును కదా, అయినా నాకే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత నోటు వెయ్యవా? పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకోరా. రే గజని, ముందు వాడు చెప్పేది విను. నేను అడిగిన కారు కొట్టేశారా? ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చారా? ఆల్ రైట్, ఇంకేం చేస్తాం? ఆ నాటోలో తిరగమనండి. సో శత్రువులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. మర్డర్, క్రిమినల్, క్రైమ్. వాట్ ఈస్ దిస్? నేను చేయాల్సిన డ్రైవింగ్ నువ్వు చేస్తున్నావేంటి? దిస్ ఈస్ టూ మచ్. ఆసనాన్ని అధిష్టించడానికి, అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి విద్యార్థులు పావులుగా ఉపయోగించుకుంటున్నారు. విద్యార్థుల మనసులు పిశాచాల కార్ఖానాలుగా మార్చి దాని కాడలతో, బారణ హోమాలతో, అయోమయంలో, తమస్సులో ఇండిసిప్లైన్ అనుభవం వ్యాపింపజేస్తున్నారు. అటెండా? ఎస్ బాస్. చేస్తేనంత వరకు మనం ఇక్కడే ఉన్నాం. ఇక్కడ ఎలా ఉంటాం? నేను మా ఊరు వెళ్ళిపోవాలి. రే ఎర్రి, ఇది మీ ఊరే కదరా? కదా, ఎక్కడికో ఎందుకు వెళ్తాం? మా ఇంటికి వెళ్దాం. అబ్బా, ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ అసలు బుద్ధి లేదు. రోడ్డు మధ్యలోనే కార్లు ఆపుతున్నారు. నీకు ఒక దండవరా. అనేదో బ్లైండ్ లో ఉన్నాడు, ముందు అతను రోడ్డు దాటిని. పాండు గారు, నేను దాటించనండి. యా వెళ్ళండి వెళ్ళండి. ఏంటి ఇక్కడేం చేస్తున్నారు? ఆ సత్యగడ ఒక గెస్ట్ హౌస్ కి షిఫ్ట్ అవ్వబోతున్నాడు. ఆ పరిసరాలు అలవాటు చేసుకుందామని వచ్చాను. రాబరీ చేసిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఒక్కడే అని డౌట్ వచ్చింది. చెప్పాగా, ఆ పాండు తెలివైనవాడని. అందుకే అతన్ని అనుక్షణం డైవర్ట్ చేయడానికి నిన్ను తన దగ్గరికి పంపించాను. అనుమానం రాకుండా మేనేజ్ చేయి. సత్యగడ పని ఫినిష్ చేసి మనం మన దారిని వెళ్ళిపోదాం. ఏమండి, మీకు కనిపించదు కదా, ఇలా వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఎవరమ్మా నువ్వు? కారు ఎందుకు ఎక్కావు? రే, నీకు అసలు డిపార్ట్మెంట్ జాబ్ ఎవరు ఇచ్చింది? నేను ఇన్స్పెక్టర్ కాదు, పోలీస్. అయినా ఎవరు జాబ్ ఇచ్చారో చెప్పకూడదు, అది దేవరహస్యం. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి? రే స్వామి, నువ్వే మీ ఇంటికి తీసుకెళ్తానవరా? మా ఇల్లు ఆర్కేపురం. సరే, నేను వస్తా. ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు? అసలుకి నీకు రెస్పాన్సిబిలిటీ ఉందా? వచ్చిన పని అయిపోయిందిగా. అనుకుంటే సరిపోతుందా? అది మీరు అనుకుంటే సరిపోతుందా? ఇందాకే మా సెక్యూరిటీ గార్డు నాకు ఫోన్ చేసి ఆ రాబరీకి సంబంధించిన క్లూ ఒకటి ఉందని నాకు చెప్పాడు. నా చేత సేవలు చేయించుకోవడానికి ఇలా లాక్ చేసి ఇక్కడే ఉంచేయట్లేదు కదా. నిన్ను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. నిజమైన పోలీసుకు ఉండాల్సిన అనుమానాలన్నీ మీకున్నాయి, కానీ నేను చెప్పేది నిజం. నమ్మాలి, నమ్మి తీరాలి. అయితే ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్దాం పద. ఒక్క టీ తాగేసి వెళ్దాం. మళ్ళీ టీయా? టీ తాగపోతే తలనొప్పి వస్తుంది, తలనొప్పి వస్తే కళ్ళు తిరుగుతుంది, కళ్ళు తిరిగితే కోమలకు వెళ్ళిపోతాం. అలాగే సార్, టీ తీసుకొస్తానే. జీరో, అసలు ఏం జరిగిందో పిజ్జా షాప్ నుంచి నెంబర్లు వచ్చేస్తున్నాయి. ఎలా సాధించావే? ఆడదాని ఊరు చూపులో జగాన ఓడిపోని తీరుడవ్వడు. మగ ప్రపంచం మరీ ఇంత బరువుగా ఉందన్నమాట. ఇదంతా ఎలా జరిగింది? సిన్నోడు అడక్క ఉన్నోడు
నా ఓర చూపుకు పడిపోయిన స్పాట్ బాయ్ మిస్టర్ బకరా. వాడు మనల్ని చూసేలా ఉన్నాడు. బకరా. హాయ్ జీరో. హాయ్ పిజ్జా. జీరో, మనం పక్కకెళ్ళి పర్సనల్ మాట్లాడుకుందామా? మధ్యలో ఇవిడేందుకు డిస్టర్బెన్స్? మంగళ, పేర్లు తెలుసుకోవాలంటే కొన్ని భరించాలి. ప్రకాష్. ప్రకాష్. అబ్బా, ఎంత చక్కగా పిలిచావో. మళ్ళీ ఒకసారి పిలవా? ప్రకాష్. ఇంకొక్కసారి. ప్రకాష్. ఇంకొక్కసారి. ప్రకాష్. ఇలా అయితే నేనేమను. ఎందుకు అంత కోపం? కోపం కదరా పిచ్చి. ప్రకాష్, ఉత్తెత్తులే, సరదాగా. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే గుప్పెడు చూపులు, కుదిరితే గంపెడు మాటలు. కుదిరితే చంపు దెబ్బలు, లేకపోతే చెప్పు దెబ్బలు. మంగళ, నీకు తెలీదు. ఊరుకో. నీ కర్మ, నీ చావు, నువ్వు చావు. ప్రకాష్. ఛ, పాడులోకం ప్రశాంతంగా మాట్లాడుకోనివ్వదు. హీరో, మరే సాయంత్రం నాతో సినిమాకి వస్తావా? ఫ్లాప్ సినిమా, అస్సలు జనాలు ఎవరూ లేరట. నీ యవ్వ నిన్ను. ప్రకాష్, లిస్ట్ తెచ్చావా? నేనివ్వా. ప్రకాష్. ప్రకాష్, తీసుకో. సినిమాకి వెళ్దామా? ఆ, అట్టర్ ఫ్లాప్ సినిమాకి. ఆ, హ్మ్? ఆ. పిచ్చి పిజ్జా ఫెలో. ఏ వాచ్మెన్, నేనెవరో నీకు తెలుసా? ఇన్స్పెక్టర్ కిరణ్. నేనుండే రూమ్ నెంబర్ ఎంత? రూమ్ నెంబర్ 103. గుడ్ మెమరీ. నీకు ఇది పరీక్ష. ఇప్పుడు రూమ్ నెంబర్ 103. కమాన్ గైస్. హలో, కీస్ ఉన్నాయా? అరే మర్చిపోయానే. దొరికింది. అమ్మయ్య, పదండి. పదండి. హలో. ఆ సత్య మేమున్న గెస్ట్ హౌస్ లోనే ఉన్నాడు. తెలుసు. రూమ్ నెంబర్ 102. అక్కడికే బయలుదేరుతున్నాను. అలాగే. రాబర్ట్, మీరెవరు? సార్ నా పేరు మంగళ. ఇక్కడ షీలా అనే ఒక అమ్మాయి మర్డర్ గురించి మీకేమన్నా తెలుసా? మీకు నా నెంబర్ ఎవరిచ్చారు? మీరు తిన్న పిజ్జా షాప్ వాళ్ళే ఇచ్చారు. ఈ మర్డర్ గురించి ఇన్ఫర్మేషన్ రాబట్టడం గురించి చూస్తున్నారన్నమాట. నాకు మర్డర్ గురించి తెలియదు, కానీ నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు. మీరు వస్తే చెప్తాను. థ్యాంక్ యూ సార్. మేము థ్రిల్ ఎంత న్యూస్ చెప్పారు. అలాగే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏ పద, మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారట. అందగాడా, అలా షాప్ దగ్గర కొంచెం తోడురావా? కొన్ని ఐటమ్స్ కొనుక్కోవాలి. నాకు ఈయనే కావాలి. అంత ప్రేమగా పిలుస్తుంటే వెళ్ళొచ్చుగా బాస్. సిస్టర్, నువ్వేం బాధపడకు, నేను ఒప్పిస్తాను. సిస్టరా? అవును, నా చెల్లి కోసం నేనేమన్నా. అమ్మాయి! చెల్లెమ్మా! నమస్కారం, నేను వెళ్తాను. పద. చెల్లికి పెళ్ళానికి తేడా తెలీదా నీకు? ఈ అవ్వ
అందగాడా ఆగేరేటి పదండి వెళ్దాం. ఇందాక ఒక అతను పైకి వెళ్ళాడు కదా, అతన్ని నేను ఎక్కడో చూశాను. కుక్క వాసన చూసినట్టు ప్రతిదీ అనుమానం ఏంటి మీకు? లేదు, అతను మాత్రం ఖచ్చితంగా నేను ఎక్కడో చూశాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఖచ్చితంగా ఇక్కడేదో జరుగుతుంది. హలో 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 బయట ఉండవలసిన వాళ్ళు లోపలికి వస్తే బయటికి ఎలా పంపిస్తాననుకున్నావు? ఆ కేసు గురించి ఎంక్వైరీ చేస్తూ ఒక దగ్గరకు వచ్చాం. ఓకే. ఒక బ్లైండ్ మ్యాన్ మంగళని బంధించాడు. పాండు, నువ్వు వస్తావని నాకు తెలుసు. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోని, లేదంటే ఈ మంగళని చంపేస్తాను.